ఆయిల్ ఫామ్ సాగుతో రైతుల జీవితాల్లో వెలుగు నిండాయని, రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ సాగులో దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో సిద్దిపేట నిలుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం వేడిపల్లిలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. రైతు పాపిరెడ్డి సాగు చేసిన తోటలో ఆయిల్ ఫామ్ గెలలు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల జీవితాల్లో మార్పు రావాలన్న తన 5 ఏళ్ల కల ఆయిల్ ఫామ్ సాగుతో సాకారమైందన్నారు. 5 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా సత్తపల్లిలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటలను చూసినప్పుడు సిద్దిపేట రైతులు కూడా ఇలా ఆర్థికంగా ఎదగాలని తాను కోరుకున్నారన్నారు. ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించాక తేమ శాతం పెరిగి సాగుకు అనుకూలంగా మారిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అద్భుతం సాధ్యమైందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 5,322 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుండగా 301 ఎకరాల్లో పంట కటింగ్ మొదలైందన్నారు. భవిష్యత్తులో సిద్దిపేటలో 50,000 ఎకరాలకు విస్తరించి రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచిగా మారుస్తామన్నారు. ఆయిల్ ఫామ్ రైతుకు మాత్రమే కాకుండా సమాజానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ చెట్లు పెరగడం ద్వారా పామాయిల్ తోటలు ఎక్కువ ఉంటే 2 డిగ్రీల టెంపరేచర్ తగ్గుతుంది. ఎండాకాలంలో 41 ఊరంతుంటే ఆయిల్ పామ్ తోటలు ఉన్న కాడ 39 ఉంటుంది. 2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. మూడవది వర్షాలు ఎక్కువ పడతాయి. వర్షాలు బాగా పడతాయి, ఎండవేడి తగ్గుతుంది, ఆక్సిజన్ బ్రహ్మాండంగా ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు మంచి గాలిని కూడా అందించడం లేదు. రైతు బాగుపడుతుండు, రైతు చుట్టూ ఉండేటువంటి గ్రామాలు ప్రజలకు కూడా మేలు చేసేటువంటి ఒక మంచి పంట. మంచి వర్షాలు పడడానికి, ఉష్ణోగ్రత తగ్గడానికి, మంచి గాలి పీల్చడానికి, పర్యావరణ సమతుల్యతకు కూడా ఆయిల్ పామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఒక మంచి గొప్ప పని చేస్తుంది. ఏంటిదంటే దేశం యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేస్తుండు పాపిరెడ్డి గారు. ఇది ఎట్లా? భారతదేశంలో మనుషులు ఎక్కువ, నూనె గింజల ఉత్పత్తి తక్కువ, తినేటోళ్ళం ఎక్కువ ఉన్నాం, నూనె తక్కువ ఉన్నది. మనం రకరకాల నూనె వాడతాం. పల్లి నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవాల నూనె, ఇంకేముంటుంది, నువ్వుల నూనె, కుసుమ నూనె, ఆయిల్ పామ్ నూనె. అయితే పంటలు తక్కువ ఉన్నాయి, బయటకెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఒక ఏడాదికి భారతదేశం 1,00,000 కోట్ల నూనె పక్క దేశాలకు వెళ్ళి కొనుకొచ్చుకుంటాం. ఆ సన్ఫ్లవర్ రష్యాకెళ్ళి, ఉక్రెయిన్కెళ్ళి, పామ్ ఆయిల్ ఏమో ఇండోనేషియాకెళ్ళి, మలేషియాకెళ్ళి, పక్క దేశాలకు వెళ్ళి కొనుకొచ్చుకుంటే భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆయిల్ పామ్ పండించి మనమే నూనె ఉత్పత్తి చేస్తే పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గితే ఈ దేశం యొక్క సంపద పెరుగుతుంది. దేశం కోసం సేవ చేస్తున్నావు, సమాజానికి సేవ చేస్తున్నావు, నీకు కూడా అధిక ఆదాయం సంపాదించి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలవు. అందుకే ఇది చాలా గొప్ప పంట. చిన్న చిక్కులు ఉన్నాయి. ప్రభుత్వం యాక్చువల్గా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వమే దీని మీద దృష్టి పెట్టి ఈ ఆయిల్ పామ్ పెంచాలి, మన రైతులు బాగుపడాలనే కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో చేసినాం. మన ప్రభుత్వం ఉంటే అవి కూడా ఆ చిన్నవి కూడా ఇప్పటికే పరిష్కారం చేద్దాం. నీళ్ల కోసం ఇంకొక 2 ఆ డ్రిప్కు అటాచ్మెంట్స్ కావాలని అడిగినారు. గడ్డి పెరగకుండా కొన్ని ఎక్విప్మెంట్ సబ్సిడీ మీద ఇవ్వమంటున్నారు. చిన్నవి కొన్ని సబ్సిడీ మీద రైతులను ఎంకరేజ్ చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను ఈ మధ్య ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయినా, తప్పకుండా అసెంబ్లీలో కూడా మాట్లాడతా. వీలైనంత తొందరగా అవి కూడా ఇంకా తీసుకొచ్చి ఇంకా కూడా రైతులను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. సో ఏది ఏమైనా ఈ ఆయిల్ పామ్ అనేటువంటిది సిద్దిపేటకు, మన ప్రాంతానికి ఒక కొత్త దిశను అందించింది, ఒక కొత్త దిక్సూచి. నిజంగా చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు 5,322 ఎకరాలు అయింది. ఇంకొక 5 ఏళ్ల వరకు 50,000 ఎకరాలకు పోతుంది సిద్దిపేట. 50,000 ఎకరాల ఆయిల్ పామ్ ఉంటుంది సిద్దిపేట. మన దగ్గర అన్ని కలిపితే ఒక 1,30,000, 1,40,000 ఎకరాల సాగు భూమి ఉంటుంది. మామిడి తోటలు కానీ, పండ్ల తోటలు కానీ అన్ని కలిపితే ఒక 130,000, 140,000 ఉంటుంది సిద్దిపేట కాన్స్టిట్యున్సీ. ఇవాళ 5,300కు వచ్చినాం. మనమే నంబర్ 1 మెదక్ జిల్లాలో కానీ, ఉత్తర తెలంగాణలో ఇప్పుడు సిద్దిపేట నంబర్ 1 ఎక్కువ సాగు చేసే దాంట్లో. ఇందులో నంగునూరు నంబర్ 1, చిన్నకోడూరు నంబర్ 2. నంగునూరు 2,750 ఎకరాలు అయింది, చిన్నకోడు 1,050 ఎకరాలు అయింది. ఇప్పుడు 1,050 ఇప్పటికి. అయితే ఇట్లా మొత్తం కాన్స్టిట్యున్సీ 5,322 ఎకరాలు ఉన్నది. నాకైతే నమ్మకం కుదిరింది 50,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసి మనం దక్షిణ భారతదేశానికే తెలంగాణలో సిద్దిపేట దిక్సూచిగా మారుతుంది. 4 రోజులు అయితే మా పాపిరెడ్డి గారి తోటకు రైతులు లైన్ కడతారు. ఇక అరే ఎట్లెట్లా పండింది, ఏం చేసినావు, ఆయన చూసి నేర్చుకుంటారు, అడుగుతారు. ఇప్పటికే చాలా మంది ఫోన్లు చేస్తుండ్రట, చాలా మంది అడుగుతున్నారట, నిజమేనా, అన్ని పైసలు వచ్చినాయా నీకు, ఎట్లా వచ్చినాయి నీకు, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అని అందరూ ఆయన చూసి అడుగుతున్నారు, నేర్చుకుంటున్నారు.
మిగతా రైతులతో కూడా నేను కోరే, అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకుండే ఆశ ఏముంటుంది, మా రైతులు ఆనందంగా ఉండాలి, మా రైతు కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఈ మధ్య గ్రామాల్లో చూస్తే ఏం కనబడుతుంది, 40 ఏళ్ళు దాటిన వాళ్ళే కనబడుతుంది. 20 నుంచి 40 ఏళ్ళ పిల్లలు చాలా తక్కువ కనబడుతుంది. చదువుతున్నారు, బయటపడుతున్నారు. అయితే విదేశాలు పోతున్నారు, లేకపోతే హైదరాబాద్ పోతున్నారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఆశలకు, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ భవిష్యత్తుకు తగ్గటువంటి అవకాశాలు లేవు కనుకనే వాళ్ళు పోతున్నారు. వాళ్ళకి తప్పు కాదు. కానీ ఇలాంటి అవకాశాలు, ఇప్పుడు ఆయిల్ పామ్ లాంటి అవకాశాలు వస్తే డెఫినెట్గా రేపటి యువతరం కూడా ఈ పంటలను అందిపుచ్చుకుంటుంది అనేటువంటి నమ్మకం నాకున్నది. ఎందుకంటే వాళ్ళ తోటోళ్ళు బాగా సంపాదిస్తుంటే ఈ పిల్లలు కూడా సంపాదించాలి, వెళ్ళాలని వెళ్తుంటారు, తప్పు లేదు. అటువంటి అవకాశం మనం గ్రామాల్లో కల్పించలేకపోయినాం. ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ రూపంలో తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో నాకు తెలిసి పాపిరెడ్డి లాంటి వారు ఇంకా ఏమైనా ఇంటర్ క్రాప్ కూడా స్టార్ట్ చేస్తారు. కాఫీ కానీ, తమలపాకులు కానీ, కోకో లాంటివి చెట్లు పెడితే, మిరియాలు, ఇంకొక అంతర పంట కూడా చేయొచ్చు. అంటే అది ఇప్పుడు కరెక్ట్ 5 ఏళ్ళ వయసు వచ్చినాకనే పెట్టాలి. 4.5-5 ఏళ్ళ వయసు వచ్చినాక మరొక అంతర పంట కూడా తీసే అవకాశం ఉంటుంది. అది పెట్టుకుంటే ఏమవుతుందంటే అదొక 60,000-70,000 రైతుకు ఆదాయం వస్తాయి. అది కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసుకుంటే ఇంకా రైతు లాభసాటి. ఇక్కడ ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులతో నా మనవి ఏంటంటే, సర్పంచ్ అనగానే 2 కమ్యూనిటీ హాల్ కట్టుడు, 4 రోడ్లు వేసుడు, 3 మోరీలు తవ్వుడు, లేకపోతే ఇంకేదో పనే కాదు. సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసే కాదు. రైతుల ఆదాయం పెంచండి, రైతులకు మంచి దిగుబడి వచ్చేటువంటి పంటలను ప్రోత్సహిస్తూ ఆ రైతులు తెచ్చి ఇట్లాంటి పాపిరెడ్డి లాంటి గారి తోటను తోలుకొచ్చి చూపియాలి. మా చౌడవరం సర్పంచ్ ఉన్నారనుకో పక్కనే, రండి మేము చూపిస్తాను, తీసుకొచ్చి చూపియాలి. లేదా ఈ పక్కన ఇంకొక సర్పంచ్ గారు మన అనంతసాగర్ లేకపోతే చెర్లంకిరెడ్డిపల్లి దగ్గరుండే రైతులు మీరు తెచ్చి చూపించి అర్థం చేయించి మీ దగ్గర ఉండేటువంటి ఆదర్శ రైతుల్ని ప్రోత్సహించి పంటల సాగుకు గౌరవ సర్పంచులందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నిజంగా ఈరోజు పాపిరెడ్డి గారి తోట చూసిన తర్వాత నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆ రోజు నేను 5 ఏళ్ల కింద ఏదైతే నా కళ్ళతో విజువలైజ్ చేసినో, ఏదైతే నా సిద్దిపేటలో ఉండాలనుకున్నానో అది పాపిరెడ్డి గారు నిజం చేసి చూపించారు. మా సిద్దిపేట రైతులు నిజం చేసి చూపించారు. ఓ 2-3 ఏళ్ళు నిజంగా కొంత కష్టం ఉండే, గడ్డి కానీ ఇబ్బందులు ఉండే. కానీ 2-3 ఏళ్ళు కష్టపడ్డందుకు ఇప్పుడు దాని దిగుబడి కానీ, దాని ఆదాయం కానీ, ఆ నమ్మకం అనేటువంటిది కుదిరి ఇవాళ ఎంతో మేలు జరుగుతూ ఉంది. అంటే రైతు బాగుపడమే కాదు, మన గ్రామాలు బాగుపడుతున్నాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశానికి కూడా మనం మేలు చేస్తున్నాం. నిజంగా రైతు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మన సిద్దిపేట నియోజకవర్గం బాగుంటుంది, మన రాష్ట్రం, మన దేశం బాగుంటుంది. అది ఇవాళ ఇది ఆనాడు కేసీఆర్ గారు కానీ మరి మనమందరం కోరుకున్నటువంటిది ఈరోజు మనకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇట్లా అందరు రైతులు కూడా ముందుకు రండి. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను తప్పకుండా సహకారం అందిస్తా. మొక్కలు కూడా గోడ్రేజ్ కంపెనీ నుంచి దాదాపు ఒక 30-40 వేల మొక్కలు తెప్పిస్తా ఉన్నాం. మన సిద్దిపేట జిల్లాలో ఒక 1000 ఎకరాలు రెడీగా ఉన్నారట రైతులు పెట్టడానికి. మన కాన్స్టిట్యూన్సీలో 500-600 ఎకరాలు రెడీగా ఉన్నారు. ఈ 1000 ఎకరాలకు మొక్కలు ఈ వారం రోజుల్లో తెప్పిస్తున్నాం. మీరు దాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకోటి సిరాడ్ వెరైటీ అని కొత్త వెరైటీ కూడా వచ్చింది. అవి కూడా ఆల్రెడీ నర్సరీ